Right. Happy evening, students. Today our concept is calorimetry. In the previous video, we discussed the transmission of heat energy. In this video, we are going to discuss the calorimetry. మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్లో చెప్పుకున్నాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ higher body at temperature at higher body to the temperature at lower body, or body at higher temperature to the body at lower temperature. కెలోరీమీటర్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే జనరల్గా హీట్కి యూనిట్స్ జౌల్స్ అండి. SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్, CGS యూనిట్ ఈజ్ calorie. 1 calorie is equal to 4.186 joules అండి. 4.186 joules. So the quantity of heat required to warm a given, the quantity of heat required to warm up a given substance depends on its mass m, the change in temperature delta theta and the resistance of the substance. అంటే delta Q is equal to m, mass of the substance, s, specific heat of the substance, delta theta, change in temperature. దీని గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, వేర్ డెల్టా క్యూ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ అండి, m ఈజ్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, s ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, అండ్ డెల్టా theta ఈజ్ ద వాట్ we call it as difference in temperature, rise in temperature. Now we will discuss the specific heat. Specific heat అంటే ఏంటి ఒకసారి మనం మాట్లాడుకుందాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ త్రూ 1 degree centigrade is called specific heat of the material of the body. అంటే S is equal to 1/m into above ఫార్ములా నుంచి మనం ఈజీగా చెప్పొచ్చండి. S is equal to 1/m into delta Q by delta theta, where delta Q is the rise in the heat energy, delta theta is the rise in temperature, m is the mass of the substance. Right, now coming to the స్పెసిఫిక్ హీట్కి SI యూనిట్స్ ఏంటండి చెప్పుకోవాలంటే జౌల్, కేజీ, కెల్విన్. ఆర్ CGS యూనిట్ చెప్పుకోవాలంటే క్యాలరీ, గ్రామ్, డిగ్రీ సెంటిగ్రేడ్. రైట్ అండి, దిస్ ఇస్ రిగార్డింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. నౌ దీన్నే మనం specific heat depends only on the nature of the material and the temperature. అదే విధంగా specific heat varies with the temperature, then heat energy given to substance. ఇప్పుడు మన specific heat తెలిసింది. heat energy given to substance Q is equal to m into temperature θ1 to θ2 s into d theta. సో మనకి ఉన్న వాటిల్లో వాటర్ హ్యాస్ ద లార్జెస్ట్ స్పెసిఫిక్ హీట్ అమాంగ్ ద సాలిడ్స్ అండ్ ద లిక్విడ్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కూలెంట్ ఇన్ ఆటోమొబైల్ రేడియేటర్స్. వాటర్ని కూలెంట్గా ఎందుకు వాడతారంటే బికాజ్ ఇట్ హ్యాస్ ద లార్జెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి దాన్ని కూలెంట్గా వాడతాం అన్నమాట. అలాగే అమాంగ్ ద సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ హైడ్రోజన్ గ్యాస్. సాలిడ్స్, లిక్విడ్స్ తీసుకుంటే వాటర్, గ్యాసెస్ కూడా కలుపుకుంటే హైడ్రోజన్ గ్యాస్ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్, దట్ ఈజ్ 3.5 calorie గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనండి, రైట్. స్పెసిఫిక్ హీట్ స్లైట్లీ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ మే లై బిట్వీన్ 0 to infinity. ఒకసారి స్పెసిఫిక్ హీట్ ఏ సబ్స్టెన్స్ ఎట్లా ఉంటుందనేది ఒకసారి మనం చిన్న టేబుల్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ డ్రా చేస్తానండి.
సీరియల్ నంబర్, సబ్స్టెన్స్, అట్లాగే స్పెసిఫిక్ హీట్ వాల్యూ. స్పెసిఫిక్ హీట్లో అగైన్ మరలా ఎస్ఐ యూనిట్, సిజిఎస్ యూనిట్ ఎలా ఉంటుందని తెలుసుకోండి. సీరియల్ నంబరు, సబ్స్టెన్స్, ఎస్ఐ యూనిట్, సిజిఎస్ యూనిట్. ఇది ఒక సింపుల్ టేబుల్. మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి? రైట్. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ చూడండి, నంబర్ 1 వాటర్. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ దేంట్లో ఎస్ఐ యూనిట్లో ఎంత ఉంటుంది? 4186 జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ ఇన్వర్స్, ఆర్ సింపుల్ చెప్పాలంటే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. అదే సిజిఎస్ యూనిట్లో అయితే 1 క్యాలరీ పర్ గ్రామ్ ఇన్వర్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. అలాగే రెండోది ఐస్ తీసుకోండి. ఐస్ తీసుకుంటే కనుక ఐస్కి 2100 జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. సిజిఎస్ యూనిట్లో తీసుకున్నట్లయితే 0.5 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ స్టీమ్. స్టీమ్ తీసుకుంటే కనుక దీనికి 19070 జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. అదే ఎస్ఐ సిజిఎస్ యూనిట్లో తీసుకుంటే 0.47 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, ఐస్ అండ్ స్టీమ్ అండి. మూడాటి లెక్క స్పెసిఫిక్ హీట్ మనం ఈ టేబుల్లో ఈజీగా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకోండి, ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అనేది ఏమవుతుంది? ఇన్ఫినిటీ. బట్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ 0. వాట్ ఈజ్ ఐసోథర్మల్, వాట్ ఈజ్ ఎడియాబాటిక్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి, థర్మోడైనమిక్స్ చెప్పుకున్నప్పుడు. రైట్. నౌ కమింగ్ టు ద రైట్. ఇప్పుడు మనం థర్మల్ కెపాసిటీ ఆర్ హీట్ కెపాసిటీ, థర్మల్ కెపాసిటీ ఆర్ హీట్ కెపాసిటీ. థర్మల్ కెపాసిటీ అన్న హీట్ కెపాసిటీ అన్న ఒకటేనండి. అంటే ఏంటనేది నేర్చుకుందాం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ బై 1 degree సెంటిగ్రేడ్. అంటే హీట్ కెపాసిటీ H ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా తీటా. అంటే ఏంటి? ఒక హీట్ ఎనర్జీని ఎంత హీట్ ఎనర్జీ అవసరం అవుతుందో 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెంచడానికి, దట్ ఈస్ కాల్డ్ హీట్ కెపాసిటీ. It is the amount of heat required to rise the temperature of the body by 1 degree centigrade. దీనికి కూడా యూనిట్స్ ఏంటండి? ఎస్ఐ యూనిట్స్ జౌలు, కెల్విన్. సిజిఎస్ యూనిట్ ఆబ్వియస్గా ఏమవుద్ది? క్యాలరీ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. రైట్. నౌ వాటర్ తీసుకోండి. వాటర్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం. దాని యొక్క 3 forms కూడా స్పెసిఫిక్ హీట్ ఎట్లా ఉంటుందో కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. రైట్. నౌ కమింగ్ టు ద కెలరీమెట్రీ. కెలరీమెట్రీ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దామండి ఒకసారి. కెలరీమెట్రీ కెలరీమెట్రీ అంటే ఏంటండి? కెలరీమెట్రీ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ హీట్ అండి. హీట్ని మెజర్ చేయడమే కెలరీమెట్రీ. మెజర్మెంట్ ఆఫ్ హీట్ ఆర్ మెజర్ ఆఫ్ హీట్ ఈజ్ కాల్డ్ కెలరీమెట్రీ. దీన్ని మనం అంటాం కెలరీమెట్రీ అంటాం. రైట్. ఇప్పుడు కెలరీమీటర్ అంటే ఏంటండి? ఏ డివైస్ విచ్ హీట్
or in which the heat measurement can be made is called calorimeter. అంటే ఏ డివైస్లో అయితే మనం హీట్ ఎనర్జీని మెజర్ చేస్తామో దాన్నే మనం calorimeter అంటాం. calorimeter అంటే మెజర్మెంట్ ఆఫ్ హీట్. ఏ డివైస్ని ఉపయోగించి మనం మెజర్ చేస్తామో దాన్ని calorimeter అంటాం. రైట్ అండి. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ లా ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ or ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ అని కూడా అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ బోత్ ఆర్ సేమ్ అండి. లా ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అన్నా ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ అన్నా ఒకటే. ఇంతకీ ఇది ఏం చెప్తుంది? ఇఫ్ టూ లిక్విడ్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆర్ మిక్స్డ్ టుగెదర్, the heat lost by the hot body is equal to the heat gained by the cold body. This is called law of method of mixers. అంటే సింపుల్ కాన్సెప్ట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండు లిక్విడ్స్ ఉన్నాయి, రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నాయి. దెన్ హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద హీట్ లాస్ బై ద హాట్ బాడీ is equal to heat gained by the cold body. Gained by the cold body. So this is called law of method of mixers అండి, లేదంటే ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ అంటాం. ఇప్పుడు మనం రెండాట్ల గురించి చెప్పుకున్నాం. మూడు ఉంటే అప్పుడు ఎట్లాగా? వెన్ త్రీ సబ్స్టెన్సెస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మాసెస్, వాటి యొక్క మాసెస్ మనం M1 M2 M3 అనుకుంటున్నాం, రైట్? అండ్ స్పెసిఫిక్ హీట్స్ S1 S2 S3 రెస్పెక్టివ్లీ, అండ్ దే ఆర్ మెయింటైన్డ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ θ1 θ2 అండ్ θ3 రెస్పెక్టివ్లీ. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసాం. దెన్ ద రిజల్టెంట్ టెంపరేచర్ ఈజ్ θ. Resultant temperature theta is equal to M1 S1 θ1 plus M2 S2 θ2 plus M3 S3 θ3 divided by M1 S1 plus M2 S2 plus M3 S3 M3 S3. సో ఇప్పుడు మనకి టూ లిక్విడ్సే ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మిక్సర్. ఇప్పుడు మనం 3 లిక్విడ్స్ ఉంటే రిజల్టెంట్ టెంపరేచర్ ఈ విధంగా మాట్లాడాం. 2 ఉన్నాయి అనుకుందాం, అప్పుడేమవుతుంది? దెన్ స్పెసిఫిక్ హీట్ మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు M1 S1 ప్లస్ M2 S2 డివైడెడ్ బై M1 ప్లస్ M2. దిస్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మిక్సర్. ఇక్కడ మనకి 3 ఉంటే రిజల్టెంట్ టెంపరేచర్ ఈ విధంగా ఉంటుందన్నమాట, రైట్? ఓకేనండి, క్లియరా? సో దీని మీద ఒక న్యూమరికల్ ప్రాబ్లం కూడా చేద్దాం మనం, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. 10 liters of hot water at 70 degrees is mixed with an equal volume of cold water. కోల్డ్ వాటర్తో మిక్స్ చేసాం, రైట్ అండి? ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఎట్ 20 degrees centigrade. ఫైండ్ ద రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్. చూడండి, గివెన్ డేటా ఏమి ఇచ్చారు ముందు రాసుకుందాం. గివెన్ డేటా ఏమి ఇచ్చారు? 10 liters ఆఫ్ హాట్ వాటర్ ఇచ్చారండి. దాన్ని 70 degrees centigrade దగ్గర ఉంది. అంటే ఇక్కడ θ1 ఈజ్ ఈక్వల్ టు 70 degrees centigrade. దాన్ని ఏం చేస్తాం మనం? ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ వాటర్తో మిక్స్ చేసాం. అది ఎంత ఉంది? విచ్ ఈజ్ మెయింటైన్డ్ అట్ 20 degrees centigrade. 20 degrees centigrade దగ్గర మెయింటైన్ చేస్తుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ మాస్ ఆఫ్ 1 liter ఆఫ్ వాటర్ ఈజ్ 1 kg అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? రెండు ఈక్వల్ అమౌంట్ కాబట్టి M1 ఈజ్ ఈక్వల్ టు M2 ఈజ్ ఈక్వల్ టు 10 liters కాబట్టి 10 kg తీసుకున్నాం, రైట్ అండి?
ఓకే, నౌ వాట్ ఈస్ ద ఫార్ములా? మనకేం అడిగాడు? రిజల్టెంట్ టెంపరేచర్ అడిగాడు. అంటే ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలండి. రిజల్టెంట్ టెంపరేచర్ థీటా ఈజ్ ఈక్వల్ టు m1s1 ఇంటూ θ1 ప్లస్ m2s2 ఇంటూ θ2 డివైడెడ్ బై m1s1 ప్లస్ m2s2. ఇవన్నీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ m1 వాల్యూ ఎంత మనకి? 10. s1 స్పెసిఫిక్ హీట్ ఎంత? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4200 జౌల్ పర్ కేజీ, SI యూనిట్లో రాస్తున్నానండి. అలాగే θ1 70 ప్లస్ m2 ఎంత? 10. స్పెసిఫిక్ హీట్ ఎంత? 4200. ఇదెంత? θ2 20 డివైడెడ్ బై ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? ఎస్ 10 ఇంటూ 4200 ప్లస్ 10 ఇంటూ 4200. మొత్తం ఇవన్నీ మనం ఆపరేట్ చేసామనుకోండి, సింపుల్గా అన్ని క్యాలిక్యులేషన్ పోగా మిగిలింది 45 degrees centigrade. Therefore resultant temperature is equal to 45 degrees centigrade. This is the principle of calorimetry or method of mixers అండి. Simple concept. Now we will go for the change of state. Change of state అంటే ఏమిటి అనేది ఒకసారి గమనిద్దాం. కనిపిస్తుంది కదండి? ఎస్, క్లియర్. చేంజ్ ఆఫ్ స్టేట్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఎస్, మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 states. దాన్ని మనం 3 phases అని కూడా అంటాం. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఫేజ్. రైట్. ఇప్పుడు మనకి ఒకసారి ఏమవుతుందంటే ఈ మ్యాటర్ ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి ట్రాన్సిట్ అవుతుంది. ట్రాన్సిషన్ ఫ్రమ్ one of these states to another state is called change of state. Melting of ice is called, or melting of ice or vaporization is also change of state. During the change of state ఏమేం జరుగుతుంది మనకి? టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ స్టేట్లో ముఖ్యంగా 3 చెప్పుకోవాలి. ఒకటి మెల్టింగ్ అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారుద్ది. రెండోది బాయిలింగ్ అంటే అక్కడ లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి వెళ్తుంది. మెల్టింగ్ అంటే ఏం జరుగుద్ది? ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్తే దాన్ని మనం ఏమంటాం? మెల్టింగ్ అంటాం. అండ్ ద రివర్స్ ప్రాసెస్, ఇది లిక్విడ్ నుంచి సాలిడ్కి వచ్చింది అనుకోండి, దీన్ని ఫ్యూజన్ లేదా ఫ్యూజింగ్ అంటాం. ఓకేనండి? రైట్. అలాగే ఇప్పుడు ఎవ్రీ సాలిడ్ మెల్ట్స్ అట్ ఏ డెఫినెట్ టెంపరేచర్. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే మెల్టింగ్ పాయింట్ అంటాం. మెల్టింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అట్ విచ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ solid state to liquid state. That is called melting point. So melting point remains constant until the entire amount of solid substance melts. Complete గా సాలిడ్ సబ్స్టెన్స్ అనేది మెల్ట్ అయ్యే వరకు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది మనకి ఇది. రైట్. నౌ కమింగ్ టు ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సాలిడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నేచర్. ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది మెల్టింగ్ పాయింట్? చూడండి ఒకసారి. నేచర్ మీద డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ ద మెటీరియల్. అలాగే ప్రెజర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే కనుక వాటి మీద డిపెండ్ అవుతుంది. ఏంటండి? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద మెటీరియల్. నౌ కమింగ్ టు ద వేపరైజేషన్ ఆర్ బాయిలింగ్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటండి? బాయిలింగ్. దీన్ని మనం వేపరైజేషన్ అని కూడా అంటాం. వేపరైజేషన్. బాయిలింగ్ ఏం జరుగుతుంది? చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు ద గ్యాస్ స్టేట్. దట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ ఆర్ వేపరైజేషన్. ఇది ఎక్కడ జరుగుతుంది? అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది.
ఆ టెంపరేచర్ మనం ఏమంటాం, బాయిలింగ్ పాయింట్ అంటాం. ఏమంటామండి, బాయిలింగ్ పాయింట్. సో ప్రతి లిక్విడ్కి కూడాను బాయిలింగ్ పాయింట్ అనేది ఒక కాన్స్టెంట్గా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ రిమైన్స్ కాన్స్టెంట్ until the entire amount of liquid changes from liquid state to gaseous state or vapor state. During vaporization or during boiling, liquid and gaseous states are in equilibrium. అలాగే బాయిలింగ్ పాయింట్ ఏ పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది చూద్దాం. బాయిలింగ్ పాయింట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద లిక్విడ్, సిమిలర్ టు ద మెల్టింగ్ పాయింట్. ఇది కూడా నేచర్ ఆఫ్ ద లిక్విడ్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత అప్లైడ్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకా ఏట్ల మీద డిపెండ్ అవుతుంది, ప్రజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రెండు కూడా నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతున్నాయి, అప్లైడ్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతున్నాయి, ప్రజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మీద డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ రెండింటికి ఇది ఒక సిమిలారిటీ. నెక్స్ట్ ఎవాపరైజేషన్. ఎవాపరేషన్ గురించి చూసుకున్నట్లయితే, ద ఎస్కేప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక టీ తాగుతూ మనం లిక్విడ్ పెట్టుకున్నాం, వేడివేడి టీ తీసుకొచ్చాం, పెట్టుకున్నాం. అదేమవుతుంది, కొంత టైంకి అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, అవునా కదా? సో దట్ ఈస్ కాల్డ్ ఎవాపరేట్ అయిపోవడం. అంటే ఏంటి, కొన్ని మాలిక్యూల్స్ ఆ సర్ఫేస్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్ ఎట్సెట్రా వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కూలింగ్ ప్రొడ్యూస్డ్ బై ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ మీద డిపెండ్ అయ్యే రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి మనకి. ఆ ప్రిన్సిపల్ ఏమంటామండి మనం, ప్రిన్సిపల్ ఆఫ్ కూలింగ్ బై ఎవాపరేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ కూలింగ్ బై ఎవాపరేషన్, రైట్. సో బాడీ టెంపరేచర్ ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై ఎవాపరేషన్ ఆఫ్ స్వెట్. మనకి స్వెట్ పడుతూ ఉంటుంది, ఆ స్వెట్ పట్టడం వల్ల ఏమవుతుంది, బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది, స్వెటింగ్ పట్టడం వలన. ఎస్, దట్ ఈజ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్, whereas boiling is a quick process. Evaporation takes place at all temperatures. అంటే ఇప్పుడు మనం బాయిలింగ్కి ఎవాపరేషన్కి కొన్ని డిఫరెన్స్లు మాట్లాడుకుంటున్నాం. బాయిలింగ్ అనేది అలా కాదు, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుద్ది, దాన్నే మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. అలాగే ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్, వెరాజ్ బాయిలింగ్ అకర్స్ త్రూ అవుట్ ద లిక్విడ్. ఓకేనండి. అలాగే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద లిక్విడ్. The rate of evaporation is more when the difference in temperature of the liquid and the surrounding is high. టెంపరేచర్ కును దానికి డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, రైట్ అండి. దిస్ ఇస్ రిగార్డింగ్ ద ఎవాపరేషన్. నౌ కమింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ప్రెజర్ మీద డిపెండ్ అయ్యి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఏ విధంగా మారుతాయి. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ని ఎంపీ, బాయిలింగ్ పాయింట్ బీపీ అనుకుందామండి. ఎలా డిపెండ్ అవుతుంది చూడండి. దీన్ని మనం క్లాసెస్ క్లెపరాన్ రిలేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆన్ ద బేసిస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అదేం చెప్తుందంటే మనకి ఇక్కడ రాస్తున్నానండి, d/dt ఆఫ్ P అంటే చేంజ్ ఇన్ ప్రెజర్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు L/T into V final minus V initial, where pressure is the L చూద్దాం, latent heat, T is the temperature, V suffix F and V suffix I are the initial and final volumes.
Vf అంటే ఫైనల్ వాల్యూమ్, Vi అంటే ఇనిషియల్ వాల్యూమ్. సో హెన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ పాజిటివ్. దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎవరీ లిక్విడ్ రైజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్. ప్రెజర్ పెరుగుతూ ఉంటే ప్రతి లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే ఓకే, మెల్టింగ్ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ మెల్టింగ్ ఫర్ ఏ సబ్స్టెన్స్ లైక్ వ్యాక్స్ అంటే మనకి కొవ్వొత్తుంది అనుకోండి, మైనో అండ్ సల్ఫర్ విచ్ ఎక్స్పాండ్స్ ఆన్ మెల్టింగ్, మెల్ట్ అవుతున్నప్పుడు అవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. రైట్ అండి. దిస్ ఇస్ రిగార్డింగ్ ద మెల్టింగ్ పాయింట్ and effect of pressure on the boiling point and melting point. So in case of substances like ice and rubber which contracts on melting, అక్కడ ఏమవుతుంది, ఫైనల్ వాల్యూమ్ కంటే ఇనిషియల్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో అంటే వ్యాక్స్, సల్ఫర్ తీసుకుంటే దాంట్లో ఫైనల్ వాల్యూమ్ అనేది ఇనిషియల్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అక్కడ మనకి పాజిటివ్ ఉంది, ఇక్కడ మనకి నెగిటివ్ ఉంది. ఏంటది, మెల్టింగ్ పాయింట్ అనేది. సో మనం మౌంటైన్స్ మీదకి వెళ్తున్నాం అనుకోండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కుక్ ద ఫుడ్ బికాస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ హైట్ ప్రెజర్ డిక్రీజెస్, హెన్స్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్. మౌంటైన్ మీద మనం వంట వండడం కష్టం అవుతుంది. ఎందువల్ల కష్టం అవుతుందంటే హైట్ పెరిగే కొలది ఏమవుతుంది, మనకి ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రెజర్ తగ్గిపోతుందో బాయిలింగ్ పాయింట్ అనేది కూడా తగ్గిపోతుంది. బాయిలింగ్ పాయింట్ ఎప్పుడైతే తగ్గిందో మనకి వంట వండడం కష్టం అవుతుంది. రైట్ అండి. రైట్. నౌ కమింగ్ టు ద రెజిలేషన్ ఆఫ్ ఐస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ REGLATION, రెజిలేషన్ ఆఫ్ ఐస్. రెజిలేషన్ ఆఫ్ ఐస్ అంటే ఏంటి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ది మెల్టింగ్ ఆఫ్ ఐస్ వెన్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ అండ్ రీసాలిడిఫికేషన్ ఆన్ రిమూవల్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ రెజిలేషన్. అంటే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని దాని మీద ప్రెజర్ అప్లై చేసాం, అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ రిమూవ్ చేస్తాం ప్రెజర్ని, అది మళ్ళీ సాలిడ్గా తయారవుతుంది ఐస్గా. దిస్ ఈజ్ కాల్డ్ రెజిలేషన్. మనకి స్నోబాల్ ప్రిపరేషన్ ఈజ్ డ్యూ టు రెజిలేషన్. స్నోబాల్ అనేది మనకి రెజిలేషన్కి ఎగ్జాంపుల్. ఓకేనండి. స్కేటింగ్ ఈజ్ పాసిబుల్ ఆన్ స్నో డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ వాటర్ బిలో ద స్కేట్స్. స్కేటింగ్ మనకి మంచు మీద స్కేటింగ్ చేస్తూ ఉంటారు కదా, దానికి కూడా కారణం ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ వాటర్ బిలో ద స్కేట్స్. అందువల్ల మనం స్కేటింగ్ చేయగలుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రిపుల్ పాయింట్. ఏంటంటే నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్. ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి, ద టెంపరేచర్ అండ్ ద ప్రెజర్, ది టెంపరేచర్ and the pressure at which solid, liquid and vapor states coexist is called triple point. అంటే మనకి ఒక పర్టికులర్ టెంపరేచర్ ప్రెజర్ దగ్గర సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అన్ని మూడు ఎగ్జిస్ట్ అవుతాయి. దాన్ని మనం ట్రిపుల్ పాయింట్ అంటాం. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, టీపీ ఆఫ్ వాటర్ ఈజ్ ఏంటండి, 273.16 కెల్విన్. డిగ్రీ సెంటిగ్రేడ్లో చెప్పాలంటే 0.01 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ ప్రెజర్ ఏమవుతుంది, 0.006 అట్మాస్ఫియరిక్ ప్రెజర్. దాన్ని మనం మెర్క్యూరీలో చెప్పాలంటే 0.459 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. 0.459 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. రైట్. సో ఇప్పుడు మనకి నెగిటివ్ స్లోప్ ఆఫ్ ఐస్ లైన్ షోయింగ్ దట్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్. అంటే ఇక్కడ మనకి ఫేజ్ డయాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం అండి. ఫేజ్ డయాగ్రామ్ ఒకసారి చూడండి, ఇక్కడ డ్రా చేస్తున్నా నేను. రైట్. టెంపరేచర్ along the x-axis, ప్రెజర్ along the y-axis తీసుకున్నామండి. This is the graph drawn between temperature along x-axis and pressure along the y-axis. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ టెంపరేచర్
273.16 కెల్విన్ ఉంది. ఇక్కడ ప్రెజరు 0.006 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉంది. ఓకేనండి. ఇప్పుడు మనకి చూడండి ఏం జరుగుతుందో. ఐస్ లైన్ ఇలా తగ్గింది. ఐస్ అనేది దిస్ ఈజ్ ఐస్ లైన్. స్టీమ్ లైన్ ఇది 0 అనుకుందాం. ఇలా పెరిగింది స్టీమ్ లైన్. ఇది దిస్ ఈజ్ స్టీమ్ లైన్. నెక్స్ట్ బి ఇదేంటి హార్ఫోస్ట్ లైన్. సో ఇలా మనకి ఫేజ్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో 3 ఫేజ్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ నెగిటివ్ స్లోప్ ఆఫ్ ఐస్ లైన్ దట్ షోస్ దట్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్రెజర్. ప్రెజర్ పెరిగితే మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది అని చెప్తుంది. సబ్లిమేషన్ ఈజ్ ద చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ స్టేట్ ఆర్ వేపర్ స్టేట్ వితౌట్ చేంజ్ టు ద లిక్విడ్ స్టేట్. And the reverse process of direct condensation of vapor to solid is called Horsfrost. దీన్ని ఏమంటాం మనం? Horsfrost. ఇది హార్స్ఫ్రాస్ట్ లైన్ అనమాట. అంటే డైరెక్ట్గా సాలిడ్ నుంచి సాలిడ్ నుంచి వేపర్కి, వేపర్ నుంచి సాలిడ్కి వస్తుంది. సో అండర్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఎలా ఉంటాయి ఇవన్నీను? Solids like camphor, iodine, arsenic, etc. do not melt. When heated, undergo sublimation. Heat చేసినప్పుడు మాత్రమే సబ్లిమేషన్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. రైట్. నౌ కమింగ్ టు ద లేటెంట్ హీట్. ఏంటంటే నెక్స్ట్ వన్ లేటెంట్ హీట్. ఎస్, ఇక్కడ రాస్తున్నానండి. లేటెంట్ హీట్ని క్యాపిటల్తో రిప్రజెంట్ చేస్తాం మనం. లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ వితౌట్ ఎనీ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా హీట్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ని పెంచడానికి ఎంతైతే హీట్ అవసరం అవుతుందో దట్ ఈస్ కాల్డ్. అంటే సింపుల్ చెప్పాలంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై L = Q/m. అగైన్ యూనిట్స్ ఏమవుతాయి? హీట్కి జౌల్స్, ఎంకి మాస్ కాబట్టి కేజీ. సీజెస్లో చెప్పాలంటే క్యాలరీ పర్ గ్రామ్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద లేటెంట్ హీట్. ఇంకా సింపుల్ చెప్పాలంటే Q is equal to M into L, where L is the latent heat. Latent heat of fusion ice. ఐస్ యొక్క లేటెంట్ హీట్ ఎంతండి? 80 calorie ఐస్ పర్ గ్రామ్. అదే కేజీలో చెప్పాలంటే 0.335 into 10⁶ joule per kg. This is latent heat of ice. అలాగే latent heat of vapor కావాలి అంటే ఇక్కడ ఐస్ అంటే ఏంటి? ఐస్ నుంచి వాటర్లోకి మారినప్పుడు ఎంత లేటెంట్ హీట్. అలా లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ లేదా వేపర్ సింపుల్గా చెప్పాలంటే 540 calorie per gram. అదే మన దీంట్లో చెప్పాలంటే SI యూనిట్లో 2.26 into 10⁶ joule per kg. This is called what we call it as calorimetry. Calorimetryలో ఇంకా మనం మాట్లాడుకోవాలంటే టెంపరేచర్ చేంజ్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకసారి సింపుల్గా రివైజ్ చేసుకున్నాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ M mass of ice at -10 degrees centigrade to the steam at 100 degrees centigrade. అంటే ఇక్కడ మనకు ఒక టెంపరేచర్ దీనికి డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. ఇట్ విల్ బి లైక్ దిస్. ఎలా వస్తుంది చూడండి ఒకసారి. గ్రాఫే
రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తాం మనం, టెంపరేచర్ అలాంగ్ ద వై యాక్సిస్, టైం అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం. ఫస్ట్ ఏమైంది మనకి ఎక్కడో మెల్టింగ్ పాయింట్ వచ్చింది. ఫస్ట్ ఇది సాలిడ్ స్టేట్లో ఉందండి. సాలిడ్ స్టేట్ నుంచి మెల్టింగ్ పాయింట్ వచ్చాక ఏమైంది, సాలిడ్ స్టేట్ నుంచి కంప్లీట్గా లిక్విడ్ స్టేట్కి మారిపోయింది. లిక్విడ్ స్టేట్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ వచ్చాక ఏమైంది, లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి మారిపోయింది. దిస్ ఈజ్ వేపరైజేషన్ లేదా వేపర్ స్టేట్ అని చెప్పచ్చు. వేపర్ స్టేట్. సో ఇదేంటండి మనకి, దిస్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. ఈ టెంపరేచర్ మెల్టింగ్ పాయింట్ అంటాం, ఎంపీ. ద టెంపరేచర్ అట్ విచ్ ద సాలిడ్ ఈజ్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. అలాగే ఇది తీసుకోండి, ఇదేమిటి, దిస్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్. ఈ టెంపరేచర్ని ఏమంటాం మనం, బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకేనండి. ఈ విధంగా మనకి టోటల్ హీట్ రిక్వైర్డ్ ఏమవుతుంది, మనకి Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అండ్ సో ఆన్. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. రైట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద వాట్ వి కాల్ ఇట్ యాజ్ క్యాలరీమెట్రీ లేదా క్యాలరీమీటర్ అని కూడా అంటాం అన్నమాట. రైట్. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ గమనించండి ఒకసారి. హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ఇన్ఫినిట్. ఇట్ మీన్స్ హీట్ కెపాసిటీ అనేది ఇన్ఫినిట్ అని చెప్పాడండి. దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. నంబర్ 1, హీట్ ఈజ్ గివెన్ అవుట్. నంబర్ 2, హీట్ ఈజ్ టేకెన్ ఇన్. నంబర్ 3, నంబర్ 1 హీట్ బయటకు వదిలేస్తుంది అన్నాడు. నంబర్ 2 తీసుకుంటుంది అన్నాడు. నంబర్ 3, నో చేంజ్ ఇన్ టెంపరేచర్ వెదర్ హీట్ ఈజ్ టేకెన్ ఇన్ ఆర్ గివెన్ అవుట్. నంబర్ 4, ఆల్ ఆఫ్ ద అబౌవ్. నంబర్ 3 కరెక్ట్ అండి. నో చేంజ్ ఇన్ టెంపరేచర్ వెదర్ ద హీట్ ఈజ్ గివెన్ ఆర్ టేకెన్ అవుట్. ఓకేనండి. ఫస్ట్ దానికి ఆప్షన్ 3. సెకండ్ చూడండి, ద హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ మెటీరియల్ డిపెండ్స్ అపాన్. హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ మెటీరియల్ డిపెండ్స్ అపాన్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. నంబర్ 1, ద స్ట్రక్చర్ ఆఫ్ ద మ్యాటర్. స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్. నంబర్ 2, టెంపరేచర్ ఆఫ్ మ్యాటర్. టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందా. నంబర్ 3, డెన్సిటీ ఆఫ్ మ్యాటర్. డెన్సిటీ మీద డిపెండ్ అవుతుందా. నంబర్ 4, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మ్యాటర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మ్యాటర్. క్వశ్చన్ ఏం అడిగారు చూడండి, ద హీట్ కెపాసిటీ ఆఫ్ మెటీరియల్ డిపెండ్స్ అపాన్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మ్యాటర్. కాబట్టి ఆప్షన్ 4 రైట్ అండి. రైట్. థర్డ్ వన్ చూడండి, హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 1 గ్రామ్ ఆఫ్ వాటర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత హీట్ అవసరం అవుతుంది అని అడిగారు అనమాట. ఆప్షన్ 1 ఏమిచ్చారు, 0.0001 కిలో క్యాలరీస్. ఆప్షన్ 2 0.01 కిలో క్యాలరీ. ఆప్షన్ 3 0.1 కిలో క్యాలరీ. ఆప్షన్ 4 1.0 కిలో క్యాలరీ. గమనించారండి, సింపుల్ డైరెక్ట్ బిట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్ని రకాలుగా ఇచ్చాడు. కానీ మనకు తెలుసు, ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, 0.01 కిలో క్యాలరీ హీట్ అనేది తీసుకుంటుందని చెప్పుకున్నాం మనం ఇప్పుడే చెప్పినప్పుడు. ఒక్క నిమిషం. ఎస్, ఇదిగోండి. సో మనం ఈ కన్వర్షన్లో చెప్పుకున్నాం ఇవన్నీ కూడాను. కాబట్టి జాగ్రత్తగా వీటిని మనం గమనించుకోవాలి. సింపుల్గా తెలిసిన వాటిలోనే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి మనం. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, 4th వన్,
ఫోర్త్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. ఫోర్త్ వన్, ఇన్ డిఫైనింగ్ ద స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ డిగ్రీస్ ఫారెన్ అని ఫారెన్ హీట్ లో చెప్పాం ఇన్స్టెడ్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్. డిగ్రీ సెంటిగ్రేడ్ బదులుగా ఫారెన్ హీట్ లో చెప్పారు. దెన్ ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ విల్ బి, స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎలా ఉంటుంది? నెంబర్ 1 డిక్రీజెస్, నెంబర్ 2 ఇంక్రీజెస్, నెంబర్ 3 రిమైన్స్ కాన్స్టెంట్, నెంబర్ 4 బి కన్వర్టెడ్ టు హీట్ కెపాసిటీ. రైట్, ఫోర్త్ వన్ గమనించండి, ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. నౌ ఒకసారి గమనించండి, మనం ఇలా డిస్కస్ చేసుకుందాం. క్లియర్గా ఉంది కదండి? రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ 2 స్పెసిఫిక్ హీట్స్? క్వశ్చన్ చూడండి, ఆప్షన్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ 2 స్పెసిఫిక్ హీట్స్? నెంబర్ 1 సాలిడ్ స్టేట్, నెంబర్ 2 గ్యాస్ స్టేట్, నెంబర్ 3 లిక్విడ్ స్టేట్, నెంబర్ 4 వేపర్. గ్యాస్ స్టేట్కే 2 స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయండి. కాబట్టి ఫిఫ్త్ దానికి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్యాస్ స్టేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి, ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్ ఎన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో గ్యాస్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎలా ఉంటుంది? మనం ఇందా చెప్పుకున్నాం, ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఇన్ఫినిటీ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇన్ఫినిట్ ఉంటుంది ఐసోథర్మల్ ప్రాసెస్ లో. నెక్స్ట్ గమనించండి, నెక్స్ట్ వై ద స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ మోర్ దాన్ ద కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఎందుకు ఎక్కువ ఉంటుంది దాన్ ద కాన్స్టెంట్ వాల్యూమ్? చూడండి, ఆప్షన్ 1 దేర్ ఈజ్ ఎ గ్రేటర్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ అట్ ద కాన్స్టెంట్ ప్రెజర్. తప్పు. ఆప్షన్ 2 అట్ కాన్స్టెంట్ ప్రెజర్ మాలిక్యులర్ ఐసోలేషన్స్ ఆర్ మోర్ వైలెంట్. తప్పు. ఆప్షన్ 3 ఎక్స్టర్నల్ వర్క్ నీడ్ టు బి డన్ ఫర్ అలౌవింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇది కరెక్ట్ అండి. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ వర్క్ జరగాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 8th వన్, ది రేషియో ఆఫ్ 8th వన్, ద రేషియో ఆఫ్ specific heat at constant pressure to the specific heat at constant volume of any perfect gas. Number 1 can't be greater than 5/4. Number 2 తప్పండి, ఇది can't be greater than 3/2. ఇది కూడా తప్పే. can't be greater than 5/3. correct. can't have any value. So option 3 is the right answer అండి, 8th one. నెక్స్ట్ 9th వన్ చూడండి, డ్యూరింగ్ మెల్టింగ్ ప్రాసెస్ ద హీట్ గివెన్ టు ఏ సాలిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్. మెల్టింగ్ పాయింట్ ప్రాసెస్లో ఇచ్చిన హీట్ అనేది జనరల్గా ఎలా యూజ్ అవుద్ది? నెంబర్ 1 ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, నెంబర్ 2 ఇంక్రీజింగ్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, నెంబర్ 3 టెంపరేచర్ తప్పు, డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ తప్పు, ఇంక్రీజింగ్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఎస్, మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ పెంచుద్ది. ఇంక్రీజింగ్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, రైట్. నెక్స్ట్ 10th వన్ గమనించండి, వెన్ 2 blocks ఆఫ్ ఐస్ ఆర్ ప్రెస్డ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ దెన్ దే స్టిక్ టుగెదర్ బికాస్. రెండింటిని ప్రెస్ చేస్తే ఆ రెండు స్టిక్ అయిపోతాయి. ఎందువలన అంటే బికాస్ ఫస్ట్ వన్ కూలింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, కూలింగ్ అనేది తప్పు. నెంబర్ 2 హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్, తప్పు. నెంబర్ 3 ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్, ఇంక్రీజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్, ఇది కూడా తప్పే. ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్ అండ్ డిక్రీజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ప్రెజర్ పెరుగుతుంది, మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది, అంటే టెంపరేచర్ తగ్గుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 10th వన్. 11th వన్ చూడండి ఒకసారి, ice is found to be slippery when a man walks on it. This is because increase in pressure causes the ice to melt faster. Correct. Increase in pressure causes the ice to melt slower. Tappu.
ఇట్స్ సర్ఫేస్ ఈజ్ స్మూత్ అండ్ కోల్డ్ తప్పు, ఐస్ ఈజ్ కోల్డర్ తప్పు. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 11వ దానికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11th వన్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడండి. కుకింగ్ ఈజ్ డిఫికల్ట్ టు మెయిన్ ఆన్ మౌంటైన్స్ బికాస్, మనం చెప్పుకున్నాం ఇందాక ఆల్రెడీ ఎందువలనని. వాటర్ బాయిల్స్ ఎట్ లోవర్ టెంపరేచర్, వాటర్ బాయిల్స్ ఎట్ హయ్యర్ టెంపరేచర్, వాటర్ డస్ నాట్ బాయిల్, ఇట్ ఈజ్ కూల్ దేర్. చూడండి ఎంత కన్ఫ్యూజింగ్ ఇచ్చాడో ఒకసారి మీరే చూడండి. వాటర్ బాయిల్స్ ఎట్ లో టెంపరేచర్. సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందండి ఇక్కడ. రైట్. ఎందువలన అంటే అక్కడ పైకి వెళ్ళే కొద్ది ప్రెజర్ తగ్గిపోతుంది కాబట్టి మెల్టింగ్ పాయింట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి వండడం అంటే టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి వండడం అనేది కష్టం అవుతుంది. నెక్స్ట్ 12th వన్ అయిపోయింది. 13th వన్ చూడండి. 13th వన్ కనిపిస్తుందండి. రైట్. Paraffin wax expands on melting. The melting point of wax with increasing pressure is, pressure increase అవుతే melting point ఏమవుతుంది? Increases, decreases, remains same, we can't say. Increases అండి. ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ 14th వన్ చూడండి. In a pressure cooker కుకింగ్ ఈజ్ డన్ క్విక్లీ బికాజ్, ప్రెషర్ కుక్కర్లో కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. బికాజ్ ఎందువలన? ద కుక్కర్ డస్ నాట్ అబ్జర్వ్ ఎనీ హీట్ తప్పు. నంబర్ 2, ఇట్ హ్యాజ్ ఏ సేఫ్టీ వాల్వ్, ఇది కూడా రీజన్ కాదు. నంబర్ 3, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ రైజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. ఎస్, ఆప్షన్ 3 is the right answer. ఇంకా ఆప్షన్ 4 గురించి వెళ్ళక్కర్లేదు. ఎనీహో చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ ఏ ప్రెస్టేజ్ టు కుక్ ఇన్ ఏ కుక్కర్ తప్పు ఇది కూడా. నెక్స్ట్ 15th వన్ చూడండి. ఏ లార్జ్ బ్లాక్ ఆఫ్ ఐస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ వెన్ ద సరౌండింగ్స్ ఆర్ అట్ 0 degrees centigrade. సరౌండింగ్స్ అన్ని 0 degrees centigrade దగ్గర ఉన్నప్పుడు ఒక లార్జ్ ఐస్ బ్లాక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది? 15th వన్ గమనించండి ఒకసారి. ఆప్షన్ ఐస్ మెల్ట్స్ ఎట్ ద సైడ్స్, ఐస్ మెల్ట్స్ ఎట్ ద టాప్, ఐస్ మెల్ట్స్ ఎట్ ద బాటమ్, ఐస్ డస్ నాట్ మెల్ట్ ఎట్ ఆల్. ఐస్ మెల్ట్ అవుతుందండి, బాటమ్ దగ్గర మెల్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సైడ్స్ తప్పు, టాప్ తప్పు. రైట్. నెక్స్ట్ చూడండి 16th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎట్ 100 degrees centigrade ప్రొడ్యూసెస్ మోస్ట్ సివియర్ బర్న్స్? ఏంటది? 100 degrees centigrade దగ్గర ఉన్న హాట్ ఎయిరా, వాటరా, స్టీమా, ఆయిలా? ఈ 4 వాటిల్లో ఏది మనకి సివియర్గా గాయపరుస్తుంది అంటే స్టీమ్ అండి. వాటర్ కంటే హాట్ ఎయిర్ కంటే స్టీమ్ అయితే కనుక సివియర్గా గాయపరుస్తుంది 100 degrees centigrade దగ్గర ఉన్నది. నెక్స్ట్ 17th వన్ గమనించండి. ద లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. వై? ఎందువలన ఎక్కువ ఉంటుంది? నంబర్ 1, ఆన్ వ్యాపరైజేషన్ మచ్ లార్జర్ ఇంక్రీజెస్. On vaporization, much larger increases in volume takes place. Correct. Increase in kinetic energy tappu. Kinetic energy decreases tappu. Volume decreases tappu. So option 1 correct and 17th one. 18th one చూడండి. The latent heat of vaporization of a substance is always greater than its latent heat of fusion. తర్వాత గ్రేటర్ దాన్ కరెక్టేనండి. గ్రేటర్ దాన్ ఇట్స్ లేటెంట్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్ తప్పు. ఈక్వల్ టు ఇట్స్ తప్పు. సబ్లిమేషన్ లెస్ దాన్ తప్పు. సో 18th వన్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రేటర్ దాన్ ఇట్స్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. 19th వన్ చూడండి. ఏ పీస్ ఆఫ్ ఐస్ అట్ 0 degrees centigrade ఈజ్ డ్రాప్డ్ ఇన్ టు వాటర్ అట్ 0 degrees centigrade. దెన్ ఐస్ విల్ బి
ఒక ఐస్ తీసుకొచ్చాం, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది, వాటర్ కూడా అక్కడే ఉంది, దాన్ని తీసుకొచ్చి ఐస్ తీసుకొచ్చి వాటర్లో పడేసాం. అప్పుడు ఐస్ అనేది ఏమవుతుంది, మెల్ట్ అవుతుందా? సేమ్ కాబట్టి అవ్వదు. కన్వర్టెడ్ ఇంటూ వాటర్ తప్పు. నాట్ మెల్ట్ కరెక్ట్. పార్షియల్లీ మెల్ట్ తప్పు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.